టీవీ9 కథనాలకి ప్రభుత్వం స్పందించింది. రైతుపై దాడి ఘటనని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎస్ఐపై వేటు పడింది. ఎస్ఐని సస్పెండ్ చేస్తూ నిర్మల్ ఎస్పీ జానకి ఆదేశాలు జారీ చేశారు. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో రైతుపై దాడి చేసిన ఎస్ఐ రామచంద్రం నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. వృద్ధ రైతుని నిర్దాక్షిణ్యంగా గెంటేశారు ఎస్ఐ రామచంద్రం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన రైతుని తహసీల్దార్ ఛాంబర్ నుంచి తోసేశాడు ఎస్ఐ. ఈ ఘటనపై టీవీ9 కథనాలకి స్పందించిన ప్రభుత్వం ఎస్ఐని సస్పెండ్ చేసింది. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకు అటెండ్ అయిన తహసీల్దార్తో వాగ్వాదం చేస్తున్న ఒక రైతుని తహసీల్దార్ గారు అక్కడి నుంచి వేయడమని చెప్పడంతో ఏఎస్ఐ రామచందర్ అతని మీద దురుసుగా ప్రవర్తించి మెడపట్టి నెట్టివేయడం జరిగింది. ఈ సంఘటనను జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వెంటనే ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పడంతో మేము కూడా దీని మీద ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసి అతని మీద క్రమశిక్షణ చర్యలకి డిఐజీ గారికి సిఫార్సు చేయడం జరిగింది. డిఐజీ బాసరా జోన్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. ఇతన్ని విధుల నుంచి తప్పించడం జరిగింది.